శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం భజించి నీ పొగడనా స్వామి శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం హల్లెలూయా 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 శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం భజించి నీ పొగడనా స్వామి శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా నీవే కదా నీవే కదా నీవే కదా హల్లెలూయా 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 హల్లెలూయా
దివ్య సన్నిధానము నిన్నే కోరానయ్యా, నిన్నే చేరానయ్యా, నీవే కావాలని యేసయ్యా. నిన్నే కోరానయ్యా, నిన్నే చేరానయ్యా, నీవే కావాలని యేసయ్యా. మహిమాన్వితము మనోహరము నీ దివ్య సన్నిధానము. మహిమాన్వితము మనోహరము నీ దివ్య సన్నిధానము. కోరలేదు ధన సంపద, కోరినాను నిన్ను మాత్రమే. కోరలేదు ధన సంపద, కోరినాను నిన్ను మాత్రమే. ఐశ్వర్యము కంటే అది గుణము, ఐశ్వర్యము కంటే అది గుణము. నీ ఆశ్రయమే చాలునయ్యా, నీ ఆశ్రయమే చాలునయ్యా. నిన్నే కోరానయ్యా, నిన్నే చేరానయ్యా, నీవే కావాలని యేసయ్యా. నిన్నే కోరానయ్యా, నిన్నే చేరానయ్యా, నీవే కావాలని యేసయ్యా. మహిమాన్వితము మనోహరము నీ దివ్య సన్నిధానము. మహిమాన్వితము మనోహరము నీ దివ్య సన్నిధానము. నది
తరములకైనా ధనపరదగినది క్రీస్తేసు నామము. ఓ నీవు నీతో నేను ఒకటయ్యున్నాము, విడిపోమేసయ్యా. నాతో నీవు నీతో నేను ఒకటయ్యున్నాము, విడిపోమేసయ్యా. దేవా నీవే కదా నా దేవా నీవే కదా నన్ను నడిపే దైవము, నన్ను నడిపే దైవము. నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ, నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ. నాతో నీవు నీతో నేను ఒకటయ్యున్నాము, విడిపోమేసయ్యా. నాతో నీవు నీతో నేను ఒకటయ్యున్నాము, విడిపోమేసయ్యా. నిర్గమకాండం 4వ అధ్యాయము 1వ వచనం అండి. అలాగే ఇంకా 2వ వచనంలో కూడా కర్ర అనెను అన్ని వరకు కూడా చదవచ్చండి. చాలండి, మిగతా వాళ్ళు కూడా చదవచ్చు. అలాగే అపోస్తులు 1వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు చదవచ్చండి. మా దేవానికి స్తుతులు స్తోత్రములు 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 ప్రభా. స్తుతి చేయుట యథార్థవంతులకు స్వాభస్కారం అని సెలవిచ్చిన తండ్రి, నీ స్తోత్రములు 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 ప్రభా. అయినను ప్రభా నా తండ్రి నాయన పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తిని పొందేదారని ప్రభా నీ వాక్యం సెలవిస్తామని తండ్రి. అటువంటి పరిశుద్ధాత్మ శక్తిని దయచేయండి ప్రభా. పెంతుకొస్తు దినాన మేడగది మీద ప్రభా నా తండ్రి నాయన వారు ఏ రకంగా పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నారో ప్రభా, ఈ మేడగదిపై ఉన్న ఈ ఆరాధనలో ప్రభా నీ శక్తిని దింపించి ప్రభా, నీ పరిశుద్ధాత్మతో నింపండి నాయన. నీ స్తుతులు స్తోత్రములు 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 ప్రభా. నాయన నీకే స్తుతులు స్తోత్రములు 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 ప్రభా. వచ్చిన దేవుడు ప్రభా నీ స్తోత్రములు 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 ప్రభా. నాయన స్వస్థత విషయంలో ప్రభా ఆయన అనేకమైన బిడ్డలను స్వస్థపరిచిన దేవుడు ప్రభా. చనిపోయిన వారిని ఆయన తిరిగి లేపిన దేవుడు.
నీ వాక్యాహారమును హృదయం మీద మాకు అడ్డుగా ఉన్న వాటిని తొలగించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నాయన అనేకమైన ఆరాధనలోను మాకు సాయం చేయండి అయ్యా. తప్పిదములు దోషములను బట్టి కాదు, కృపని బట్టి సహాయం దయచేయమని అభిషేకము ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోండి. మనం ఎవరైనా సాక్ష్య సమయంలో మీ సాక్ష్యాలు ఎవరైనా ఇవ్వాలనుకుంటే మీరు రావచ్చును. లేదా మనం ఇప్పుడు చదవబడినటువంటి వాక్యము నుండి మనము కొన్ని నిమిషములు వాక్యము పఠనము చేద్దాము. ఇప్పుడు ఈరోజు మనము సిద్ధపాటు గురించి మన ప్రవక్త గారు 3 ప్రసంగాలు చెప్పారు. ఆ 3 ప్రసంగాలలో ఈరోజు సిద్ధపాటు, ప్రిపరేషన్ అనేటటువంటి వర్తమానము నుండి కొన్ని విషయాలు మనము ధ్యానిద్దాము. దేవుని యొక్క సిద్ధపాటు సమయం ఇది. దేవుడు తన ప్రజలను సిద్ధపరచుచున్నాడు. ఎందుకు దేవుడు తన ప్రజలను సిద్ధపరచుచున్నాడు? మనకున్న శరీరము దేవుని కొరకు ఉండవలసిన విధముగా లేదు. ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థత లేకుండా ఉన్నది. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? అంత్య దినములలో విశ్వాసము ద్వారా మనలను ఆయన యొక్క 2వ రాకడ కొరకు సిద్ధము చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ. ఇది ఏ సమయము? సిద్ధపాటు సమయము. ప్రియులారా, మనము జాగ్రత్తగా చూసినట్లయితే సిద్ధపాటు అనేటటువంటి ఈ యొక్క ప్రసంగములో ప్రవక్త గారి ద్వారా దేవుడు కొన్ని విషయాలు మనకి చెప్పాడు. దేవుని యొక్క వాక్యము బోధించేటటువంటి బోధకులు తమకు తాము సిద్ధము చేసుకొని బోధించలేరు. దేవుడు బోధకులను పుట్టించుచున్నాడు అని చెప్పారు. హల్లెలూయా. అదే విధముగా నీవు ఎన్నడూ పాటలు పాడే గాయకునిగా ఉండలేవు. గాయకులు కూడా జన్మించుచున్నారు అని దేవుడు చెప్పాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు మనలను ఎలా సిద్ధం చేస్తున్నాడు? దేవుడు మన కంటికి కనిపించడు కదా, ఆత్మస్వరూపి ఆయన. కాబట్టి దేవుడు మనల్ని సిద్ధం చేయడానికి తన యొక్క కుమారులు కుమార్తెలతో వ్యవహరించడానికి దేవుని యొక్క వాక్యము ప్రవక్తల యొద్దకు వచ్చును. అపోస్తులు ప్రవక్తలు దేవుని వాక్యము వాళ్ళు చెప్పారు. కానీ ప్రియులారా, విశ్వాసులమైనటువంటి మనకు దేవుడు ఇంకో విధానం ఉంది. ఏంటది? దేవుడు కలలో వ్యవహరించును. ప్రియులారా, ఎంతమందికి కలలు వస్తున్నాయి? కలలు వచ్చినప్పుడు ప్రతి కళ కూడా కరెక్ట్ అయినటువంటిది కాదు. దేవుడు కలలో, రాత్రి కలుగు స్వప్నములలో
దేవుడు 4 విధముల మనకి సహాయము చేయుచున్నాడు. మొదటిది గర్విష్ఠులు కాకుండా చేయునట్లు అని ఉంది. యోబు గ్రంథములో ఈ వాక్యము మనము చూడగలము. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా మనము అయ్యా నాకు కలకను అని మనం అనగలమా? నో. అలా కల నాకు కని చెప్పమని ఎవరైనా అడిగితే ఎవరి వలన కాదు. కలలో రాత్రి కలుగు స్వప్నములలో దేవుడు తన కృప చొప్పున సిద్ధం చేయడానికి ఆయన ఏం చేస్తున్నాడు? మంచం మీద కొనుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో మాట్లాడుతున్నాడు ఆయన. యోవేలు గ్రంథములో వృద్ధులు కలలు కందురు, యవ్వనులు దర్శనములు చూతురు అని ఈ చివరి దినములలో దేవుడు వాగ్దానము చేశాను. కళ అంటే అది కూడా దర్శనము వంటిదే. చూడండి, దర్శనమైతే మెలకువలో దేవుడు పడుకోకుండా మాట్లాడతాడు. కళ మంచం మీద కునుకు సమయమున అంటే మన అవయవాలు పనిచేయు, మనకేం తెలీదు, నిద్రలో ఉంటాం. దేవుడు వచ్చి మనకి ఏం చేస్తాడు? ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా మనము అబద్ధమాడామా, దొంగతనం చేస్తున్నామా, దేవునికి ఇష్టము కాని కార్యం ఏదైనా చేస్తుంటే మెలకువ కలిగి దిద్దుబాటు చేసుకొని ఏం చేస్తున్నాడు ఆయన? గోతికి పోకుండా తప్పించినట్లును. కత్తి వలన, కత్తి అంటే జబ్బండి, కత్తి వలన నశింపకుండా తమ ప్రాణమును కాపాడునట్లు దేవుడు 1 మారులు పలుకును, 2 మారులు పలుకును, మనుష్యులు అది కనిపెట్టారు. ప్రార్థన చేస్తున్నాం దేవుడికి. ప్రార్థన చేసిన తర్వాత కొంచెం సేపు దేవుడి దగ్గర మౌనంగా కనిపెట్టాలి. దేవుని ఆలయంలోకి వచ్చి నువ్వు ముందుగా వచ్చావనుకో, ఏం చేయాలి? ముందు కనిపెట్టాలి, మౌనముగా ఉండాలి. ప్రియులారా, ఇప్పుడు కళ అనేటటువంటిది ఎప్పుడు వస్తుంది? అది మనము పూర్తిగా తిని పీడకలలు వస్తాయి. అవి దేవునివి కాదు. దేవుని కల వచ్చేటప్పుడు మనము పూర్తిగా నిద్రపోము, మేల్కొనియుండుట నిద్రించుటకు మధ్యలో ఉంటాం. సిద్ధపాటు అనే ప్రసంగములో 4వ పేరాలో దేవుడు కళ నీకు వచ్చేటప్పుడు అది ఎలా ఉంటుంది? పూర్తిగా తుసపోతల మనము ఉండేప్పుడు నిజమైన కళ కాదు, కొంత మేల్కొలుపుగా ఉంటాము. నిద్రకి మేల్కొని ఉండడానికి మధ్యస్థంగా ఉన్నప్పుడు కళ వస్తుంది. ఉదాహరణకి బైబిల్లో మరియా యోసేపులకి దేవుడు కళ ఇచ్చాడు. మరియమ్మ గారి గురించి ఏమిటి ఇలా జరిగిందని యోసేపు గారికి అనుమానం వచ్చినప్పుడు దేవుడు ఆమెను చేర్చుకొనుటకు నీవు భయపడవద్దు అని చెప్పారు. మేరీ గారికి కూడా దయాప్రాప్తురాల శుభం, నీ గర్భమునక కావాలి అమ్మాయి అని ఆయన కలలో చెప్పారు. పాత నిబంధన గ్రంథములో నెబుకద్నెజరు ఆ రాజుతో దేవుడు ఈ ప్రపంచములో జరగబోయే
ఓ పరిపాలన తర్వాత ఇంకో పరిపాలన, ఇంకో పరిపాలన తర్వాత ఇంకో పరిపాలన. ఎన్నో వేల సంవత్సరముల ముందు నుంచి ఇప్పటి వరకు కూడా భూలోకములో పరిపాలన ఎలా ఉంటుందో రాజుకు చూపించారు దేవుడు కళలో. ప్రియులరా, దానికి జవాబు అర్థం రాజు చెప్పాడా? నో. ఆ కాలములో ప్రవక్త దానియేలు గారు రాజుకి వచ్చినటువంటి కళకి అనువాదము చేశాడు. ఎందుకంటే కళ మనకు వస్తుంది, కానీ దేవా ఇంకో మంచి కళ ఇవ్వండి, నేను కళకని వాళ్ళకి చెప్తాను, లేకపోతే నాకు కావాలి, అలాగంటే రాదట. దేవుడు తన దయ చొప్పున మనల్ని ఆయన తలంపు, ఆయన స్వభావము, ఆయన కొరకు ఎత్తబడే విశ్వాసము కలిగి ఉండుటకు దేవుడు కళల ద్వారా, అనగా రెండవ విధానము ద్వారా మనతో మాట్లాడును. మొదటి విధానము వాక్యం, రెండవ విధానం ఏంటి? కళ. ఏమండి, ఎందుకు దేవుడు కళలతో మాట్లాడుతున్నాడు అంటే, మరియమ్మతోనో జోసఫ్ గారితోనో దేవుడు అప్పుడు, ఓ అమ్మాయి నీ గర్భము నాకు కావాలి, నీ గర్భములోనికి వస్తున్నాను, ఏమండి అర్థమయ్యేటట్లు చెప్పేశారు కళ్ళలోను. యోసేపు గారితో ఏమని చెప్పారు? నీ భార్య కాబోతున్నటువంటి నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడొద్దు. దానికి ఎవరైనా జవాబు చెప్పడానికి మర్మయుక్తంగా ఉందండి? డైరెక్ట్గా ఇంకెవడ అర్థం చెప్పక్కర్లేదు. ఎందుకు అలా చెప్పారు? చాలా ముఖ్యమైన పాయింట్ గమనించుకోండి. ప్రవక్త ఎవరో అప్పుడు లేరు. ప్రవక్త ఉంటే దేవుడు ఎవరికి చెప్తారు? ఆ ప్రవక్తకు చెప్తారు. అప్పుడు ప్రవక్త లేరు. ప్రియులారా, ఎంత మంచి ఏర్పాటు దేవుడు మన గురించి చేశాడు అంటే, ఆయన ఉండవలసినటువంటి, ఆయన కోరినటువంటి, ఆయనకి ఇష్టమైన రీతిలో మనము ఆయన మాట, క్రియ, ఆలోచన, ఆయన విధానములో మనము నడిస్తే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఒకవేళ మనము పొరపాటు చేసినప్పుడు, ఒకవేళ మరణము వచ్చినప్పుడు, జబ్బు ఇంకా కూడా రాకముందు కూడా దేవుడు మనకి కలలో చెప్తాడని యోబు గ్రంథంలో 33వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలలో అక్కడ దేవుడు చెప్తారు. ప్రియులారా, మరి ఈ కళలు అనేటటువంటివి ఇప్పుడు మనం అందరం కూడా దేవుడు తన యొక్క ప్రేమను బట్టి మనకి కళలు ఇచ్చి, అంటే ఆయన డైరెక్ట్గా ఇలా చూస్తే మనం బొగ్గైపోతాం, చనిపోతాం. ఎవడు దేవునిని చూడలేరు. అందుచేత ఆయన ఏం చేస్తున్నాడు? ఈ శరీరం మీద ఉన్నటువంటి 5 ఇంద్రియములు పని చేయకుండా మంచం మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు అని ఉంది యోబు గ్రంథములో. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం కూడా దేవుడు మాట్లాడుతున్నాడా ఈ కల్లో? లేకపోతే దైవ సంబంధంగా కాకుండా మనకున్నటువంటి తిండిని బట్టి మనం సరిగ్గా లేకపోతే పీడకలలు కూడా వస్తాయి. దేవుని కళ లేకపోతే అది సైతాను నుండి వచ్చిందా అనేటటువంటి విషయాన్ని మనము గమనించి, ఇప్పుడైతే ప్రవక్త లేరు కదా, ఏమండి అర్థం ఎవరో చెప్పక్కర్లేదండి. ఇప్పుడు దేవుడు ఏదైనా
ఒక స్థలం కొనేటప్పుడు కానీ, ఓ పెళ్లి చేసేటప్పుడు కానీ, ఒక ఉద్యోగానికి ఏ ఉద్యోగానికి వెళ్ళాలని మనం నిర్ణయించుకునేటటువంటి సమయం వచ్చినప్పుడు కానీ, లేకపోతే మన జీవితంలో వచ్చిన ఒక కష్టమైనటువంటి ప్రశ్నకి జవాబు కొరకు వెళ్ళేటప్పుడు కానీ మనము కనిపెట్టి ఆయన చెప్పిన విధముగా మనము ఆయన వాక్య వరుసలో చేసిన ఎడల దేవుడు ఇప్పుడు ఎవ్వరూ దానికి కలక అర్థం చెప్పక్కర్లేకుండా యోసేపుతో ఎలాగైతే చెప్పారో, మరియమ్మతో ఎలాగైతే చెప్పారో ఇప్పుడు కూడా అలాగే చెప్తారండి. కారణం ఏంటి? నిన్న నేడు నిరంతరము ఆయన మారలేదు. ప్రియులారా, ఆయన ఎప్పుడూ ఏకరీతిగా ఉన్నాడు. కాబట్టి మనము దేవుడు ఇంతకు ముందు ఒకలాగున మరి ఒకసారి మరి ఒకలాగున పని చేయుడు. దేవుడు ఎల్లప్పుడూ కూడా ఒకే విధముగా ఆయన పని చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులరా, ఇక్కడ నిర్గమకాండంలో మోషే గారు నీవు వెళ్ళు ఇశ్రాయేలీలను విడుదల చేయడానికంటే చిత్తగించుమో, నా మాట వినరు, నీకు ప్రత్యక్షము కాలేదు అంటారండి అని అంటే దేవుడు ఏమన్నారు? నీ చేతిలో ఉన్నది ఏమిటి అని అడిగితే, ఏమండి కర్ర ఉందండి నా చేతిలో అన్నాడు ఆయన. 1-2 వచనాలు నిర్గమకాండములో మనము చదివి 2వ భాగములో అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8 నుంచి కూడా ఈ 2 వాక్య భాగాలు దేవుని రాకడ కొరకు క్రైస్తవులు ఎలా సిద్ధపడాలనేటటువంటి సంగతి ఇక్కడ ఉంది. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చేటప్పుడు మనకి శక్తి వస్తుంది అని చెప్పారు. అంటే ఆ శక్తితో మన కన్ను చెడుగా చూడకుండా, చెవి దురద అన్నారు బైబిల్లో. దురద అంటే నిజంగా దురద కాదు, అది వినకూడని సంగతులు వినకుండా చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న సంగతులు వినును గాక అన్నారు. ఏమండి? ఏ చెవి? ఆత్మ సంబంధమైనటువంటి చెవి అది. కాబట్టి ప్రియులారా, దేవుడు పరిశుద్ధాత్మ శక్తి ఇచ్చినప్పుడు శరీరం మీద ఉన్నటువంటి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా పనులు చేస్తున్నటువంటి సైతాను యొక్క శక్తి ఆగుతుంది. దేవుని యొక్క శక్తితో మనం ఎలాగుంటాము? దేవునికి సాక్షులై ఉంటాము. మన ఇంటి దగ్గరే కాదు, మన గ్రామములో కాదు, జిల్లా లేక భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారని ఇప్పుడు మనం చదువుకున్నాం. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఈ మాటలు వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానము మనము నమ్మి, అబ్రహాము గారు నీకు కుర్రాడు పుడతాడు అని చెప్పినప్పుడు 25 సంవత్సరములు వాగ్దాన నెరవేర్పు కొరకు కనిపెట్టాడు. కాబట్టి యేసు ప్రభువు ఆయన సమాధి నుండి లేచి పునరుద్ధానపు శక్తితో ఈ మాటలు చెప్పి మనుషులు చూస్తుండగా ఆయన అలాగ పైకి ఆరోహణుడై ఒక మేఘం వచ్చి ఏం చేసింది? వీరి కన్నులకు కనబడకుండా వారిని కొనిపోయేనని 9వ వచనంలో ఉంది. అలా వెళుతుంటే ఆకాశం వైపు తేరి చూస్తున్నారు అందరూ. అప్పుడు తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వచ్చి, గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు చూచుతున్నారు?
ఇప్పుడు మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా మీరు పరలోకమునకు వెళ్ళుట చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని చెప్పారు. ప్రియులారా, చూడండి, అక్కడ ఆరాధనలో తోపుడు బల్ల మీద ఒక రోగి కూర్చుంది. అమ్మా, తోపుడు బల్ల మీద కూర్చొని ఉన్నావు అమ్మా, ప్రేమించబడేటటువంటి సోదరి ఈవిడ, ఇదిగో ఇప్పుడు దేవుని సహాయము వలన దేవుడు నాకు పర్మిషన్ ఇచ్చినట్లయితే ఈమె స్వస్థత కావాలని తోపుడు బల్ల మీద కూర్చోబెట్టారు, ఇక్కడ పండుకొని పెట్టారు. ఈవిడ స్వస్థత కావాలంటే నేను దేవుని వాక్యమును ముందు మాట్లాడాలా? వాక్యము వినుట వలన విశ్వాసము వచ్చును. ఆ విశ్వాసము ద్వారా మన హృదయము సిద్ధపరచుకొనగలము. ఏమంటే అక్కడ రోగం ఉంది, స్ట్రెచర్ మీద, తోపుడు బండి మీద ఉంది. అబ్బా, ప్రియమైనటువంటి సోదరి, ఈవిడికి స్వస్థత కావాలంటే ఇప్పుడు నేను దేవుని వాక్యం చెప్తే సిద్ధమవుతుందని చెప్తున్నాడు. శ్రద్ధగా మనం విన్నట్లయితే సిద్ధపడుట, ఎలా సిద్ధపడాలనేటటువంటి విషయము దేవుడు ఇక్కడ మనకు చెప్తున్నాడు. సిద్ధపాటు అనేటటువంటి ప్రసంగం నాకు ఎంత నచ్చిందంటే, ఇది 2 సంవత్సరాలు అయింది తెలుగులో రాసి. ప్రియులరా, ఇది నేను తెలుగులో రాశాను. దేవుని యొక్క సిద్ధపాటు వరంగల్లో ఒక యవనస్తుడికి పెళ్లి కాకముందు, ఏమండి నాకు ఏదైనా సంబంధం చూడండి అన్నాడు. ఏమయ్యా, సంబంధం దేవుడే చూస్తాడు, నువ్వు ఖాళీగా ఉన్నావు, ముందు పెళ్ళయిన తర్వాత నీకు కుదరదు, వర్తమానం చెయ్యి, నువ్వు అనువాదం చేయవయ్యా, దేవుడు పని చెయ్యి, దేవుడు నీ పని చేస్తాడన్నాను. ఆ అబ్బాయి ఇది 3 నెలలు కష్టపడి, అంటే నేను కొంచెం సాయం చేశాను, 3 నెలలు కష్టపడి ఈ యొక్క వర్తమానం ట్రాన్స్లేషన్ చేసిన తర్వాత తెలుగులో ఇక్కడ ప్రింట్ చేసాం. అప్పుడు వెంటనే కొన్ని నెలలకు ఆ అబ్బాయికి ఏమి కావాలో పెళ్ళి అయిపోయింది, అమ్మాయో అబ్బాయో పుట్టారు. మరి ఏంటంటే దేవుని కొరకు మనము ఎలా సిద్ధం చేయాలో దేవుడు, ఏమండి నేను సిద్ధపాటు ఇక్కడ రాస్తున్నాను కదా, దేవుని యొక్క సిద్ధపాటు అని ఇంకో ప్రసంగం ఎందుకు? ఓ ప్రసంగం చాలదా? ప్రియులారా, ప్రతి ప్రసంగంలో కూడా ఇందులో లేనటువంటి ఇంకో ప్రసంగంలో మరికొన్ని ఉంటాయి, ఇంకో ప్రసంగంలో మరికొన్ని ఉంటాయి. అందుకే గుడ్డి భర్తిమయ్య గారి గురించి 16 వర్తమానాలు, మరి రూతు అవన్నీ కూడా తీసుకుని వచ్చి 16 వర్తమానాలు ఇక్కడ పెట్టింది ఓ పెద్ద సంచిలో ఇంగ్లీష్. ఇప్పుడు మనం ఎన్ని చేసాం? గుడ్డి భర్తిమయ్య ఒకటి, రెండోది ఇంకోటి, మూడోదేమో దావీదు కుమారుడా కరుణించుమో బాబు కిషోర్ గారు చేస్తున్నారు. మరి మీకు కూడా ఒక్కొక్కటి ఇంకో 2-3, అంటే ఇంచుమించు 5 లేక 6 ప్రసంగాలు. ఎందుకు అన్ని ప్రసంగాలు? బ్లైండ్నెస్, గుడ్డితనం మీద అక్కడ మనం తీసుకున్నాం. ప్రియులారా, ఒక గుడ్డైని చూసేటప్పుడు నా హృదయం అంటే, ఏమండి మనము కళ్ళుండి మెట్లెక్కుతున్నాం, పుస్తకం చదువుతున్నాం, మరి పాటలు పాడుతున్నాం, మన ఆరాధనకి స్వేచ్ఛగా ఎవడో చేయి పట్టుకోకుండా వస్తున్నాం. మొన్న జగన్నాథపురంలో తిమోతని ఓ పాస్టర్ గారు బ్లైండ్ అయిన, ఇంతకుముందు చూశాను నేను చాలా కాలం క్రితం. ఏమండి ఆయన వచ్చి కూర్చున్నారండి. ఎంతమందిలోనూ లేచి నేను వెళ్ళి వాళ్ళందరినీ వదిలేసి, తిమోతి గారు బాగున్నారా అని భుజం మీద 2 చేతులు వేసి, నేను అలాగా ఏమండి ఆరాధనలో వెళ్ళి ఆయన పట్టుకున్నాను, భుజం మీద చేతులు వేశాను. ప్రవక్త గారు కూడా
మరి నేను గుడ్డి వ్యక్తిని చూసేటప్పుడు నా మనస్సు నిజమే కదా, ఇలా కళ్ళు మూసుకొని ఉన్నాయనుకోండి, మన కన్ను చూడలేమనుకోండి, ఎవరిని ఎంత బాధ అది జీవితంలోనూ. కొంతమంది స్టిక్ పట్టుకుని ఇలా కొట్టుకుంటా శబ్దాలను బట్టి వస్తున్నారు కొంతమంది. మరి ఇంకొక ఆయనేమో అడుక్కుని మరి వీటిల్లో సెల్స్లో పాట పాడుతున్నాడు ఒక గుడ్డెత్తనం. మరి చక్కనైనటువంటి ఆ పాటలు మనం వింటున్నాం కూడాను. ప్రియులారా, నిజమైనటువంటి భౌతికమైన కళ్ళు ఉన్నాయి మనకి. లోపల ఆత్మీయమైనటువంటి కన్నుతో దేవుణ్ణి చూస్తాము. ఈ కంటితో దేవుణ్ణి మనము చూడలేము. శరీరము, ఆలోచించే మనస్సు, ఆ మనస్సు మధ్యలో దేవుడు నివసించే నీ హృదయమే ఆలయం అనేటటువంటి చోట్లోనికి, అనగా శరీరం ఒకటి, ఆలోచించే మనస్సు రెండు. ఆ మనస్సు ఎడమవైపు 5వ ప్రక్కటెముక క్రింద చిన్న అగ్గిపెట్టి లాంటి అపార్ట్మెంటు ఖాళీ స్థలములో మన హృదయం ఉన్నది. ఆ హృదయంలోకి ఎనిమిది 3వ భాగములోనికి దేవుని వాక్యము మనం పంపించడానికి నిమిత్తమాత్రులుగా ఉండి వినాలి. వినుట వలన విశ్వాసము వచ్చును. కాబట్టి ప్రియులారా, సిద్ధపాటు గురించి ప్రవక్త ఇక్కడ చెప్పేటప్పుడు దేవుడు మనకి కుమారులు కుమార్తెలకి ఏదైనా చేయకముందు ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తాడు? మనల్ని సిద్ధం చేస్తాడు ముందు. హల్లెలూయా. ఏమండి, ఒక దేశము మరి ఒక దేశం మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు సిద్ధపడి వెళ్తారా, సిద్ధభావం లేకుండా వెళ్తారా? సిద్ధపడి వెళతారు. ఒక పెళ్లి చేసుకునేటటువంటి ఒక అమ్మాయి అబ్బాయి ఆ సమయం కొరకు ఎన్ని సిద్ధపాట్లు చేసుకుంటారండి? బట్టలు కొంటారు, అక్కడ స్టేజ్ అలంకరణ చూస్తారు, పెళ్లి చేసే వ్యక్తి గురించి చూస్తారు, సంప్రదింపులు చేస్తారు, ప్రధానం కొరకు చూస్తారు, ఆర్కెస్ట్రా పెడతారు, వంటల గురించి ఎన్ని సెక్షన్లు ఉంటాయి అందులో. సంఘానికి వచ్చే ముందు కూడా నీవు సిద్ధపాటుని కలిగి ఉంటావని ఇక్కడ ప్రవక్త గారు 15వ వచనములో చెప్తున్నారు. ప్రియులారా, ఏదైనా జబ్బు వచ్చినప్పుడు హాస్పిటల్కి అంబులెన్స్ తీసుకువెళ్ళేటప్పుడు కూడా ఎమర్జెన్సీగా అందరూ తీసుకెళ్తుంటే వెనకాల కూడా ఏం చేస్తాడు? అక్కడ ఎంత డబ్బు ఖర్చు పెట్టాలో, ఎంత ఖర్చు అవుతుందో ఆ ద్రవ్యము డబ్బును సిద్ధము చేసుకుని వెళ్తాడు. చూడండి, పెళ్లి చేసుకునే ముందు సిద్ధపడాలి. ఒక దేశము మరి ఒక దేశం మీదకి యుద్ధానికి వెళ్ళే ముందు సిద్ధపడాలి. దేవుని సంఘానికి వచ్చే ముందు కూడా నీవు సిద్ధపాటును కలిగి ఉండాలని చెప్తున్నారు ఇక్కడ ప్రవక్త. అది చాలామంది దేవుని ఆరాధనకి సిద్ధపడరు. ఆదివారం కాబట్టి వెళ్ళాలి, బుధవారం అందరూ అంటారు కాబట్టి వెళ్ళాలి. అది కాదు సిద్ధపాటు అంటే. ప్రియులారా, ఇంటి దగ్గర మనం చేసుకుంటాం కదా, ఎందుకు దేవుడు సమాజముగా కూడుట మానక అని ఉంది. కాబట్టి సమాజముగా మనము వారానికి 3 సార్లు ఇక్కడికి వచ్చినందువలన ఆత్మలో వృద్ధి అవుతాము. మరి రాత్రి జరిగినటువంటి ఆరాధనలో పెద్దలు ఒక అమ్మాయి చక్కనటువంటి సాక్ష్యాలు ఇచ్చారు. మనము ఎలాగ సిద్ధపడాలి, ఆత్మీయంగా వృద్ధి చేసుకోవాలి అనేటటువంటి పాయింట్లు మనకి వచ్చాయి. దేవుడు ఎప్పుడూ కూడా రాబోయేటటువంటి మన సంఘటనల కొరకు విశ్వాస పరీక్షలో నెగ్గే విధముగా ఉండడానికి దేవుడు మనల్ని సిద్ధపరచును అని రాశారు ఇక్కడ. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ప్రపంచం ఎలాగుందండి? అంత్య దినములలో గొప్పదైన నాశనము యొక్క సిద్ధపాటులో ప్రజలు ఉన్నారని ప్రవక్త చెప్పాడు. నిజమా కాదా? ఏమండి, ప్రపంచం నాశనకరమైనటువంటి
సిద్ధపాటులో ఉంది. ఇప్పుడు అంచెదినములలో ఉన్నటువంటి అంచెదినముల ఆత్మ ఎలాంటిదండి? ప్రజలను నాశనము చేయడానికి సిద్ధమైనటువంటి ఆత్మ ఉంది, అంచెదినముల ఆత్మ. దాన్ని త్రాగడం, దొంగతనం, వ్యభిచారం, సినిమాలు చూడడం, మరి జూదమలాడడం, అది అంచెదినముల ఆత్మ అని చెప్పారు ప్రవక్త. ఇక్కడ నాశనము నిమిత్తము ప్రజలు అలాంటి అంచెదినముల ఆత్మలో ఉన్నప్పుడు వెంటనే దేవుడు వాళ్ళని నాశనానికి వెళ్ళనివ్వడట. దేవుడు ఎప్పుడు కూడా అలా చేయడు. ఏమండి, దేవుడు మనల్ని నాశనము చేయడానికి పుట్టించలేదు. మరి నాశనం ఎందుకు వస్తుంది చాలామంది ప్రజలకి? ప్రియులరా, ఎప్పుడూ కూడా మనిషి తనకు తానే నాశనము చేసి కొనును అని రాశారు ఇక్కడ. ఎలాగండి నాశనం చేసుకోవడం? ఏదెను తోటలో మొట్టమొదట వాళ్ళ కడుపులో పుట్టాం కాబట్టి అక్కడికి వెళ్ళి ఒకటేమో జీవవృక్షము, ఒకటేమో జ్ఞానవృక్షము. పాపము చేసినందువలన మనిషి యొక్క జ్ఞానము చేత ఉండేది జ్ఞానవృక్షము. ప్రియులరా, అది నాశనమునకు నడుపును. కానీ దేవుని యొక్క జీవవృక్ష ఫలములు తింటే అది నిత్యత్వములోనికి, పరలోకమునకు తీసుకొని వెళ్ళును. కాబట్టి ప్రియులరా, జ్ఞానవృక్షము నుండి మన అమ్మమ్మ గారు దేవుడు ముట్టుకోవద్దన్న దాన్ని ముట్టుకున్నందు వలన ఆవిడకే కాదు, జబ్బు, కష్టం, వ్యాధి, బాధ ఆమె పిల్లలుగా అలాగ మన మీదకి వచ్చేస్తుంది. ఉదాహరణకి ఇక్కడ చెప్పారు, గన్ పౌడర్ ఉంది. ప్రియులారా, గన్ పౌడర్ తయారు చేసి యుద్ధాల్లో ఉపయోగించి ఆ విషవాయువు ప్రయోగిస్తే కొంతమందికి జబ్బులు వస్తున్నాయి. అక్కడ ఉన్న వాళ్ళు, ఆ కాలనీస్ చచ్చిపోతున్నారు. మరి ఇప్పుడు మనిషి యొక్క జ్ఞానం ఏం చేస్తుంది? ఆటోమొబైల్స్ అంటే మోటార్ సైకిళ్ళు, తర్వాత కార్లు, ఇవన్నీ కూడా తయారు చేస్తున్నారు జ్ఞానం చొప్పున. అయితే దేవుడు ఎందుకు ఇచ్చారు వాటిని? మనం అనుభవించడానికి ఇచ్చారు. కానీ యమా స్పీడులో వెళ్ళకూడనటువంటి నియమాన్ని దాటి 60 కిలోమీటర్లు దాటి వెళ్ళకూడదంటే 100, 120, రెట్టింపు 200 వెళుతూ యుద్ధంలో వేల మంది, లక్షల మంది చనిపోయిన వాళ్ళ కంటే ఈ యాక్సిడెంట్ల వల్ల చంపబడుతున్నటువంటి అనేక మంది ఉన్నారు. ఏంటది? జ్ఞానవృక్షము అని చెప్పారు. ఇంకోటి, హైడ్రోజన్ బాంబు తయారు చేస్తున్నారు ఇప్పుడు. అంటే మనిషి తుపాకీ, గన్ పౌడరు, హైడ్రోజన్ బాంబు, ఇవన్నీ కూడా దేవుడు చెప్పాడా చేయమని? మనిషి తన సొంత జ్ఞానము చేత వీటిని చేసి తనకు తానే నాశనము చేసుకొనుచున్నాడు. కాబట్టి ప్రియులారా, మానవులకున్న మన జ్ఞానం ఏం చేస్తుంది? నాశనముకు తీసుకొని వెళ్ళి కూలిపోయేటట్లు చేస్తుంది. కానీ దేవుడిచ్చు జీవవృక్షము అనగా దేవుని యొక్క వాక్యము, దానికి అంతము లేదు. ఎక్కడికి తీసుకుని వెళ్తుంది? పరలోక మహిమలోనికి తీసుకొని వెళ్ళును. కాబట్టి మనకు మనమే నాశనము చేసుకునేటటువంటి జ్ఞానము మీద ఆధారపడకూడదు. నీ స్వజ్ఞానము మీద నువ్వు ఆధారపడవద్దని సామెతల గ్రంథములో రాజుగారు చెప్తున్నారు. దేవుడు ఇలా చెప్పినని ఏదైనాను అంచనా వేయుటకు ప్రయత్నించవద్దు. ఏమండి, దేవుని యొక్క వాక్యము వినుట వలన విశ్వాసము ద్వారా చేయాలి తప్ప అంచనా వేసుకుంటున్నామట. మనం దేవుడు మాటను పక్కన పెట్టి
మన సొంత జ్ఞానము చెప్పున ఆలోచించినప్పుడు ఏమవుతుంది? అది అంచనా. నేను ఓ 2 లక్షలు అప్పు చేస్తాను, ఈ కారు కొంటాను. 2 లక్షలు అప్పు చేస్తాను, ఈ ఇల్లు కొంటాను. ఇప్పుడు 2 లక్షలు తీరతాయి అనేటటువంటిది మనకు ఎట్లా తెలుసు? అంటే మనము లోకములో అందరూ అప్పు చేస్తున్నారు కాబట్టి మనము చేస్తున్నాము. అలాగే అంచనా వేసుకుని చెయ్యవద్దని చెప్తున్నారు ఇక్కడ. నీవు అలా అంచనా వేస్తే, ఏమండి మనల్ని అంటలేదు ఆయన, కేవలం విశ్వాసాలనే అంటలేదు. బ్రహ్మం గారు కూడా నీవు దానిని అంచనా వేయగలిగిన ఎడలా, లేదా నేను దానిని అంచనా వేసి ఉండినను. ఏమండి ఒక విశ్వాసలాగా ఆయన్ని కూడా కలుపుకుంటున్నారు. ఆయన ప్రవక్త కదా, నేను అంచనా వేసుకోలేదని నేను అనేది ఆయన్ని విడిచిపెట్టలేదు. మీరు అంచనా వేసుకోకూడదు, నేను అంచనా వేసుకోకూడదు. ఏ బోధకుడైనాను దానిని ఆలోచనతో అలా అంచనా వేస్తే అప్పుడు మనం దేవునితో సమానమై ఉంటామని చెప్పారు. మనకు ఎలా తెలుసు 2 లక్షలు తీరుతాయని? అంచనా వేస్తున్నాం, చివరికి ఏమవుతుంది? భక్తిహీనుడుగా అవుతున్నాం. భక్తిహీనుడు అప్పు చేసి తీర్చక యుండును. చాలామంది అప్పులు తీరకపోవడానికి గల కారణం ఏంటి? మొదట చిన్న అప్పు చేసినప్పుడు ఇది నేను తీర్చగలనా? మన స్వాధీనంలో ఖచ్చితంగా ఉండేటటువంటి దాన్ని అంచనా వేసుకోవడం తప్పు అన్నమాట. అప్పుడు మనం అలా ఉండకూడదని చెప్తున్నారు ఇక్కడ. ఆలోచన శక్తితో అంచనా వేయగలుగుటకు నీవు ఎప్పుడూ అలాంటి సమర్థత కలిగి ఉండవద్దు. మనం మన ఆలోచనతో అంచనా వేసినప్పుడు దేవుని విశ్వాసం మనకెందుకు? ఇంకా దేవుడు విశ్వాసం ద్వారా నమ్మమన్నాడు కానీ అంచనా వేసుకోమని చెప్పలేదు. మనము దేవుణ్ణి ఎలా అంగీకరించాలి? విశ్వాసము ద్వారా అంగీకరించవలెను. దేవుడు అలాగూ చెప్పాను. ఏ విధంగా? నేను ఎరుగనంటున్నారు ప్రవక్త గారు. ఆయన అది ఎలాగూ చేయుచున్నాడో నేను మీకు చెప్పలేను అంటున్నాడు ఆయన. ఆయనే దానిని చేయనై ఉన్నాడు. కారణం ఏంటంటే గాడ్ సెడ్ సో. దేవుడు అలాగూ చెప్పాను, అదే ఆధారం. దేవుడు చెప్పాను కాబట్టి దానిని దేవుడు పలికినప్పుడు తప్పనిసరిగా జరుగుతుంది. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేసి చేయకుండా ఉన్నది ఏ ఒక్కటి లేదు. ప్రియులారా, దేవుడు ఆయన వాగ్దానాన్ని బద్దలు కొట్టడు, అంటే విఫలం చేయడు, ఫెయిల్ చేయడు. దేవుని యొక్క సిద్ధపాటులో ఎలాగ మనం సిద్ధపడాలనేటటువంటిది ప్రవక్త గారు చాలా చక్కగా మనకి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ప్రియులారా, బైబిల్ని తీసుకొని ఆది సంఘంలో ఉన్నటువంటి సంఘం ఎలా చేశారు? వారు ప్రార్థన చేస్తే అక్కడ ఉన్నటువంటి భవనం ఏమైంది? కదిలించబడినంతగా ఏక మనస్సుతో ప్రార్థించారు. ఏక మనస్సు, ఏక ఆత్మ. అంచు దినములలో నాశనమును నడిపించే ఆత్మ ఉంటుందని యోవేలు గ్రంథములో. ఈ అంచు దినములలో ఇప్పుడున్న ఆత్మ ప్రత్యేకమైనటువంటిది. ఇన్ని వేల సంవత్సరాల కంటే, అంటే ఇంక దేవుడు రాకుండా వచ్చేస్తుంది కాబట్టి సైతానుడు కొన్నటువంటి పట్టు ఇంకా అది విఫలమైపోతుంది. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నారు? ఏక మనస్సు, ఏకాత్మ తన పిల్లలకి దయచేసి దేవుడు విడుదల అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మేరీ గారికి పరిశుద్ధాత్మ 120 మందిలో మేరీ గారు పరిశుద్ధాత్మ పొందారు. 120 మందిలో మేరీ ఉంది, మరియా. అందు గురించి ప్రతి సంఘానికి కూడా ఓ పుస్తకంలో పేర్లు రాస్తారు.
అవి బయట సంఘాలు చేస్తారు, మనం అలా రాయం. పుస్తకం మీద పేరుంది సంఘంలోను, లేకపోతే మంచి ఆటోమొబైల్ ఉంది, నాకు దేవుడిచ్చారు నడుపుతున్నాను, లేకపోతే చక్కనైనటువంటి టోపీ పెట్టుకున్నాను, ఎన్నో బట్టలు ఉన్నాయి కుటుంబంలోనూ, లేకపోతే మీ యొక్క పిల్లలకు చక్కని దుస్తులు ఉన్నాయని, కానీ ఆ ఉద్దేశమును బట్టి లేదా నీవు అలా సంఘానికి వెళుతూ ఒక సంఘానికి చెందినవాడనని అనుకొనవద్దు. ఏమండి, ప్రపంచం మొత్తం మీద దేవునికి దేవుడు ఒక్కడే, సంఘము ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆయన వాక్యము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే. అంటే అందుకే మనకి బాప్టిస్టు, పెంతెకోస్తు, లూథరను ఇలాంటి పేర్లు లేవు. దేవుడు తన సంఘము చచ్చినదిగా ఉంచడానికి ఒప్పుకోలేదు. ఆయన మృతులలో నుండి పైకి లేచాడు కాబట్టి ఆయన ఉన్నటువంటి సంఘము ప్రపంచం మొత్తం మీద యోసేపు లాంటి మగవారు, మరియ లాంటి స్త్రీ, చూసారా, మగవాళ్ళలో యోసేపు, స్త్రీలలో మరియ, వాళ్ళిద్దరూ ఎలాగైతే ఉన్నారో అలాంటి పరిశుద్ధమైన ఆత్మ పొందేటటువంటి వాళ్ళు ప్రపంచం మొత్తం మీద ఆయనకి సజీవమైన సంఘం అన్నాడు అంతే. అందు గురించి మనము వర్తమాన సంఘం అంటే ఊరి పేరును బట్టే తప్ప దేవుడికి ప్రపంచం మొత్తం మీద ఒకటే సంఘం. అది ఎవరు? ఎత్తబడుటకు సరి అయినటువంటి పరిపూర్ణ విశ్వాసముతో తిరిగి జన్మించిన సంఘం. కాబట్టి నేను బాధ్యుడిని కాను మీకు అని చెప్పేస్తున్నారు ఇక్కడ ప్రవక్త. నేను ఏం మాట్లాడుతున్నానో తీర్పు దినమని మరలా నేను జవాబు చెప్పాలని చెప్తున్నాడు. ప్రియులారా, ఆదామ అవ్వని ప్రారంభములో దేవుడు సిద్ధపరచుటకు ప్రయత్నించాడు. కానీ ఆదాము ఏం చేశాడు? దేవుడు నిర్ణయించిన సిద్ధపాటుకు రాకుండా పొదల చోటుకు వెళ్ళి అంజూరు పాకులు కట్టుకున్నారు ఇద్దరును. ప్రారంభంలో ఇదే జరిగింది. దేవుని వాక్య వరుసలోనికి రాక ఒక క్రైస్తవుడు, క్రైస్తవరాలు తనకు తానే సొంత జ్ఞానము చేత సిద్ధము చేసుకున్నటకు మనం ఎందుకు అలా చేస్తున్నాం? తండ్రి అలా చేశాడు ఆదాము గారు కాబట్టి అది అలాగా రొటీన్గా వస్తుంది. కానీ ప్రియులారా, నువ్వు దానికి బాధ్యుడు కావు. ఆదాముని అవ్వమని నువ్వేం అనక్కర్లేదు, వాళ్ళని అలా విడిచిపెట్టు. కానీ నీకో బాధ్యత ఉంది. మొదటి ఆదాము పాపంలోనికి తీసుకెళ్ళాడు నిన్ను, కానీ నేను రెండవ ఆదాము యేసుక్రీస్తుని నేను జీవములోనికి తీసుకొస్తున్నాను. నిన్ను పాపములో నుండి, అవిశ్వాసంలో నుండి, ఆయనైతే మొదటి ఆదాము ఎక్కడ తీసుకెళ్ళాడు? నాశనమునకు, మృత్యువునకు తీసుకొని వెళ్ళాను, మరణానికి. కానీ నేను రెండవ ఆదాముని, జీవవృక్ష ఫలములు నా దగ్గర ఉన్నాయి. కాబట్టి ప్రియులరా, ఇక్కడ మరి ఒక అరగంట దాటింది. మరి ఒక్క 5-10 నిమిషాల్లో మనము రహదారి అంతానికి, అంటే దేవుడు మన కాగితాన్ని మడిచి నరులారా రండని తిరిగి ఆయన అడిగితే అప్పుడు మనం సిద్ధపాటు చేసుకోలేమని ఇక్కడ చెప్పారు ప్రవక్త గారు. ఆ సంగతిని ఇప్పుడే సరళము చేసుకొనుము. దేవునితో సరి అయిన వానిగా ఉండు. ఎందుకంటే ఏదెన్ని తోటలో అంజూరు పాకులు, ఏమండి, చర్మం కరెక్ట్గా ఉంటుందా? ఎక్కువ కాలము అంజూరు పాకులు 2 రోజులకి ఎండిపోతాయి. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? మన శరీరం మీద ఉన్నటువంటి జ్ఞానం, మన చదువు, మన సొంత అవగాహన, మన ఉద్దేశాలు, మన తలంపులు, మన యొక్క స్వభావముతో దేవుణ్ణి ఆరాధించకూడదు. అది మానవ నిర్మిత మతము. కానీ దేవుడు మార్గము, సత్యము, జీవం అన్నాడు. ఆయన అక్కడ మతం అనలేదు.
మతం అంటే మనిషిలోంచి వచ్చింది. అది అంజూరు పాకులు అక్కడ కట్టుకున్నారు. అప్పుడు దేవుడు, నా బిడ్డలారా ఇదే కాదని, నిజంగా ఎదరికెళ్ళడానికి టైం లేదు కానీ ఆయన ఏదైనా తోటలోంచి బయటకు పంపించేసేటప్పుడు నిజంగా అక్కడ ప్రేమ గురించి చెప్పారు. LOVE, ఇంగ్లీష్లో లవ్ అంటే భూలోకంలో లవ్ కాదు, దేవుని యొక్క ప్రేమ. శంకు ఆకారములో వాళ్ళిద్దరూ కూడా వెళ్ళిపోతుంటే రక్తముతో కూడినటువంటి గొర్రెపిల్ల చర్మములు వేశాడు దేవుడు, అంజూరు పగలు తీసాడు. ఇప్పుడు మనకి అంజూరు పగలు అంటే ఏంటి? మన అవయవాలు అంటే కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. తీసేయాలంటే తీసేయమని కాదు, బ్రతకడానికి ఇచ్చాడు దేవుడు. మార్తమ్మ గారు ఆరోగ్యానేంద్రియం ఇచ్చినప్పుడు తమ్ముడిని బతికించుకుంది. అయ్యా ఏ ప్రశ్న అయినా సరే మనకు జవాబు రావాలంటే ఆరోగ్యానేంద్రియం పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అది ఇక్కడ దేవుడు ఆ ఇద్దరు రక్తపు చర్మాలు టపటపా కొట్టుకుని వెళ్తుంటే వెళ్ళిపోమన్నాడు కదా ఈయన. ఎందుకు మామూలుగా వెళ్ళిపోమన్నాడు, ఇంకెప్పుడు లేదు మీరు పాపం చేశారు పొమ్మన్నాడు. ముందు వెళ్ళిపోతుంటే దేవుడికి ఏం పుట్టిందంటే ఆయన ఊపిరితో ఉన్నటువంటి పిల్లలేమో దేవుడు లోకమును ఎంతో, ఇంకా అలాగే ఎంతసేపు చెప్పగలమండి, కొలమానమునకు చెతగాని ప్రేమ ఏడుపు వచ్చేసిందంట. ఆయన మొట్టమొదట మట్టితో చేసినటువంటి సంగతిని జ్ఞాపకము చేసుకొని శంకు ఆకారములో నిత్యత్వమోచుడు చూసి ఆయన వారిని దూరముగా త్రోసివేయలేనంతగా తన పిల్లలను ఎంతగానో ప్రేమించుము. ఆగుము, వెళ్ళిపోతుంటే ఆగుము అన్నారు ఇద్దరిని. నేను నీ సంతానానికి, సర్ప సంతానానికి శత్రుత్వం పెడుతున్నాను. ఇదిగో నీకున్న పాపానికి విమోచన నేనే వస్తాను. ఏ సంతానము? స్త్రీ సంతానం. ఏమండి, మగవాడితో పెళ్ళైతే సంతానం ఉంటుంది కానీ స్త్రీకి ఇక్కడ స్త్రీ సంతానం అన్నాడు ఏంటి? ఇంక మగవాడితో పెళ్ళయ్యి లైంగికంగా పిల్లల్ని కండం కాదు, దేవుడే రక్తకణము సృష్టించుకొని ఒక పెళ్ళి కాని అమ్మాయి కడుపులోనికి వచ్చాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఏమండి, కన్యక గర్భవతి అయి కుమారుని కనును. భూలోకంలో ఎప్పుడైనా కన్యక గర్భవతి అయిందా? అతీతమైన సూచన, మామూలు సూచన కాదు, అతీతము. అంటే మన మనసుకి, మన ఆలోచనకి, అసలు ప్రపంచంలో ఎవరికి మామూలు కదా అది. హల్లెలూయా.